నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఐక్యరాజ్య సమితి సాక్షిగా బయటపడిన పాక్ బండారం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందన్నది జగమెరిగిన సత్యమే కాదు, బహిరంగ రహస్యం కూడా. భారత్లో రక్తపాతాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఎన్నో ఉగ్రవాద దాడులకు తెగబడింది పాక్. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను భారత్ చావు దెబ్బ కొట్టింది. అలాగే పాక్ చీకటి రహస్యాలను ఆధారాలతో సహా ప్రపంచం ముందు పెడుతుంది. ఇందులో భాగంగానే విదేశాల్లో పర్యటించి భారత్ గొంతుకను వినిపిస్తున్నాయి ఈ అఖిలపక్ష బృందాలు. పహల్గామ్ దాడిలో అమాయక పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న ఘటనకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఇందులో భాగంగా పాక్ పిఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. 100 మందికి పైగా ముష్కర మూకను అంతం చేసింది. అప్పటికి బుద్ధి తెచ్చుకొని పాక్ తిరిగి ఇండియాలో జనవాసాలే లక్ష్యంగా దాడులకు తెగబడింది. అయితే ఈ దాడులను సమర్థవంతంగా అడ్డుకున్న భారత్ పాక్లోని కీలక వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. దీంతో గత్యంతరం లేని పాక్ కాల్పుల విరమణ ఒప్పందం రద్దు పేరుతో భారత్తో కాళ్ల బేరానికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పాక్ వక్రబుద్ధిని ప్రపంచం ముందు ఎండగడుతూ వస్తోంది భారత్. ఉగ్రవాదులకు పౌరులకు మధ్య ఏమాత్రం తేడా చూపని పాక్కు ప్రాణరక్షణ గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేసింది. సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై ఐక్యరాజ్య సమితిలో చర్చ సందర్భంగా భారత్ తన వాయిస్ను బలంగా వినిపించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులను పాక్ రాయబారి ప్రస్తావించగా భారత్ ధీటుగా సమాధానం ఇచ్చింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో భారత్ దశాబ్దాలుగా పోరాటం చేస్తుందని ఐక్యరాజ్య సమితి వేదికగా భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తెలిపారు. ముంబై దాడులు మొదలు ఇటీవల పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడుల వరకు పాక్ చేసిన దురాఘాతాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజమంతా కలిసి పోరాడాలని భారత్ పిలుపునిచ్చింది. అలాగే ఉగ్రవాదులకు రక్షణ కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే పాకిస్తాన్ ప్రతినిధి అనేక అంశాలపై చేసిన నిరాధారమైన ఆరోపణలను భారత్ శాశ్వత ప్రతినిధి హరీష్ సమర్థవంతంగా తిప్పికొట్టారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి ప్రధానంగా బలయ్యేది పౌరులని తెలిపారు. ఎందుకంటే దాని టార్గెట్ మన శ్రేయస్సు, పురోగతి, నైతికతను దెబ్బతీయడమని చెప్పారు. అయితే అలాంటి దేశం ఇప్పుడు తన పౌరుల భద్రత కోసం చర్చలో పాల్గొనడం అంతర్జాతీయ సమాజానికి అవమానమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.